ఒక పిల్లాడి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంది. 12 మంది 10 నిమిషాల్లోనే అతని భవిష్యత్తుని తేల్చటానికి సిద్ధంగా ఉన్నారు. జ్యూరీ గదిలో 11 మంది ఆ పిల్లాడే తన తండ్రిని చంపాడని నమ్మారు. కేవలం ఒకడే సందేహంగా ఉన్నాడు. ఆ గదిలో సందేహం రావడం ప్రమాదమే. ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఇది నా పద్ధతిలోనే జరుగుతుంది, లేకపోతే దాని ఫలితం వేరేలా ఉంటుంది. ఆవేశంతో వ్యక్తిగత ద్వేషాలు బయటపడ్డాయి. వాటితో పాటు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గతం కూడా. కాని జ్యూరర్ 8 వాళ్లలా అరవలేదు. అందరూ పూర్తిగా వదిలేసిన ఒక ప్రశ్న అడిగాడు. ఒకవేళ మనమే తప్పు అయితే? అతను అలా చేశాడని నమ్మలేకపోతున్నాను. ఇది పూర్తిగా తప్పు. మళ్ళీ ఓటింగ్ చేయాలి. గొడవలు జరిగాయి. పక్షపాతాలు బయటపడ్డాయి. మొదట ఎలాంటి సందేహం లేకుండా వచ్చిన వాళ్ళు ఇప్పుడు తమ నిర్ణయం సరైందా కాదా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అహంకారం తగ్గింది. నిజం నెమ్మదిగా బయటకు వచ్చింది. చివరికి వాళ్ళు ఒక పిల్లాడిని మాత్రమే కాదు, తమలో మిగిలిన మానవత్వాన్ని కూడా కాపాడుకున్నారు. 12 మంది కోపంతో లోపలికి వచ్చారు. కానీ ఒక్క వ్యక్తి ఆలోచించాడు. అదే అంతా మార్చేసింది.